Hi students, Namaste. Welcome to our channel. Today we are going to discuss the problems question number 1, 2, 3 in exercise 7.2 coordinate geometry. Students, the first question is find the coordinates of the point which divides the line join of minus 1, 7 and 4, minus 3 in the ratio 2:3. So let the given 2 points be A minus 1, 7, B 4, minus 3. Okay, given ratio m1 is to m2 is equal to 2:3. So here we can observe the 2 points are AB minus 1, 7, 4, minus 3 B. Okay, a point P which divides the AB line segment in 2:3 ratio. AB line segment ni 2:3 రేషియోలో విడగొట్టే ఈ పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ కావాలి. అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఇది P అనే పాయింట్ ఏబీని డివైడ్ చేస్తుంది, అంటే సెక్షన్ చేస్తుంది. సో మనం ఏం ఫార్ములా వాడాలి? మనం సెక్షన్ ఫార్ములా వాడాలి. సెక్షన్ ఫార్ములా వాడి P యొక్క కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ ఈస్ సెక్షన్ ఫార్ములా? మనం ఆల్రెడీ అది నేర్చుకున్నాం ఆల్రెడీ. ఒకసారి చూడండి. ఇది సెక్షన్ ఫార్ములా. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ PXY which divides the line segment joining points A and B internally in the ratio m1 is to m2, then m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. ఓకే, ఈ ఫార్ములా మనకు తెలుసు. ఓకే, దీన్ని అప్లై చేద్దాం. ఇక్కడ x1 y1 x2 y2. therefore let the point PXY which divides AB line segment in 2:3 ratio internally. Let the point PXY which divides AB line segment in the 2:3 ratio internally. Okay, this is the point P. Okay, therefore P is equal to m1 x2. m1, what is m1? 2 x2 plus m2 3 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. ఓకే, ముందు ఇలా రాసుకుని తర్వాత x2 x1 y2 y1 సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. 4 minus 1 y2 మీన్స్ minus 3 y1 7. ఓకే, x2 x1 y2 y1. 2 4s are 8, 3 into minus 1 minus 3 by 5, 2 into minus 3 minus 6 plus 3 7s 21 by 5. ఓకే, 8 minus 3 means 5 by 5, minus 6 15 by 5. ఇక్కడ రెండింటికి వేరు వేరు గుర్తులను తీసేస్తే 21 6 తీస్తే 15, బిగ్ నెంబర్ 21 కాబట్టి 15, బిగ్ నెంబర్ 21 కాబట్టి ప్లస్ సింబల్ అయ్యాం 1 3. ఓకే, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ పాయింట్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ పాయింట్ P అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం సెక్షన్ ఫార్ములా ఉపయోగించాం. ఫార్ములా m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. ఓకే, రేషియో ఇచ్చాడు, పాయింట్స్ ఇచ్చాడు అంటే కనుక మనం ఆ డివైడ్ చేసే పాయింట్ని సెక్షన్ ఫార్ములా ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నౌ వీఆర్ మూవింగ్ టు సెకండ్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఓకే, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్స్ జాయినింగ్ 4 minus 1. ఓకే, 4 minus 1 and 2 minus 2 minus 3. These are the 2 points AAB. Okay, we have to find the points of trisection. Trisection means 3 parts. Okay, 3 parts గా విడగొట్టాలి. 1 2. ఓకే, ఇది ఒక పాయింట్ P అనుకో, ఇది ఒక పాయింట్ Q అనుకుందాం. సో ఈ 2 పాయింట్స్ ఏం చేస్తున్నాయి? AB లైన్ సెగ్మెంట్స్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి. సో మనం P యొక్క Q యొక్క కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మన ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చినట్టే. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్, ఇక్కడ P అనే పాయింట్ Q అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఈ PQ పాయింట్లే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అవుతాయి. ఓకే, చూద్దాం. ఇప్పుడు P అనేది 3 కూడా ఈక్వల్ పార్ట్స్, అంటే ఇక్కడ AP ఎంతో PQ ఎంతో QB కూడా అంతే. సో 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఇది 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి A నుండి Pకి, P నుండి Bకి, అంటే P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ని ఏ రేషియో డివైడ్ చేస్తుంది? ఇది 1 పార్ట్ కదా. ఇదేంటి? P నుంచి Bకి 2 పార్ట్స్, అంటే 1:2 రేషియోలో విడగొడుతుంది. P అనే పాయింట్ ఏ రేషియోలో విడగొడుతుంది? 1:2. అదే Q తీసుకుంటే A నుండి Qకి ఎంత? 2, Q నుండి Bకి 1, అంటే Q అనే పాయింట్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది AB లైన్ సెగ్మెంట్. సో మనం ఈ రేషియోస్ తీసుకుని ఈ 2 పాయింట్స్ని తీసుకుని P పాయింట్ Q పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్స్ వచ్చినట్టే. ఓకే, లెట్ ద గివెన్ పాయింట్స్ B A 4 minus 1, B minus 2 minus 3, say x1 y1 and x2 y2. Okay, let P and Q are the points of trisection ఆఫ్ AB లైన్ సెగ్మెంట్. ఓకే, AB లైన్ సెగ్మెంట్ని ట్రైసెక్షన్ చేసే పాయింట్స్ ఈ రెండు అనుకుందాం. ఇప్పుడు P డివైడ్స్ AB లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. ఓకే, Q డివైడ్స్ AB లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో
హాఫ్ 2:1. సో మనకు రేషియోస్ తెలుసు, పాయింట్స్ కూడా తెలుసు కాబట్టి పి యొక్క కోఆర్డినేట్స్, క్యూ యొక్క కోఆర్డినేట్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. మనం దీనికి వాడేది సెక్షన్ ఫార్ములా. వాట్ ఈజ్ సెక్షన్ ఫార్ములా? ఓకే, చూద్దాం. Okay students, this is the section formula. Point P, the line segment AB, ratio M1:M2, formula M1x2 plus M2x1 by M1 plus M2, M1y2 plus M2y1 by M1 plus M2. Therefore, finding P. Okay, apply చేద్దాం ఫార్ములా. ఇక్కడ A 4 minus 1, B minus 2 minus 3. So x1 y1, x2 y2. Ratio M1:M2 is equal to 1:2. Okay, P divided చేసే ratio 1:2. Therefore, applying section formula to find the coordinates of the P is equal to M1x2. M1 means 1, x2 M1x2 plus M2 x1 by M1 plus M2, M1y2 plus M2y1 by M1 plus M2. ఇక్కడ x2 x1 y2 y1. సో స్టూడెంట్స్, సెక్షన్ ఫార్ములా రాసేటప్పుడు, అప్లై చేసేటప్పుడు మనం ఈ రకంగా చేసుకుంటే ఈజీ అవుతుంది, కన్ఫ్యూజన్ లేకుండా. 2 × -1 -2, 2 4s are 8 by 3, 1 × -3 -3, 2 × -1 -2 by 3. -2 plus 8 means 5. -2 plus 8 means both are having different signs కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 8 - 2 6 by 3. హియర్ సేమ్ సైన్ కాబట్టి ఎడిషన్ చేస్తే ఇది. సో -6 by 3 means 2 minus by 3. So this is the coordinates. This is the point of P. Okay, coordinates of the P. Next, finding the second point Q. Okay, finding Q. Here also the points 4 - 1, A, B -2 -3. Ratio. Okay, ratio will be changed because Q divides AB line segment in the 2:1 ratio. Okay, 2:1. Okay, x1 y1 x2 y2. Q is equal to, by applying section formula, M1 2 x2 plus M2 x1 by M1 plus M2, M1 y2 plus M2 y1 by M1 plus M2. x2 means -2, x1 4, y2 -3, y1 -4. Okay, -2 -4 plus 4 1s are 4 by 3. 2 × -3 -6 -1 by 3. Okay, -4 plus 4 0 by 3. Here same sign, addition చేస్తే 7 -7 by 3. 0 by 3 means 0, 7 by 3. Okay, therefore the points of trisection are P 2 -5 by 3, Q 0 7 by 3. Okay, this is the answer for second question. Okay students, 2 points ఇచ్చాడు, రేషియో ఇవ్వలేదు. ఓకే, మనకి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అనే క్లూ ఇచ్చాడు. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే 1 కాదు 2 ఉంటాయి, అందుకే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ పిలిచారు. ట్రై అంటే 3 కాబట్టి 3 సెక్షన్స్గా విడగొడుతుంది. అందువల్ల 2 పాయింట్స్లో ఒక పాయింట్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తే సెకండ్ పాయింట్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. మనం ఈ సెక్షన్ ఫామ్లో ఉపయోగించి ఒక రేషియో తీసుకుని ఒక పాయింట్, ఇంకో రేషియో తీసుకుని ఇంకొక పాయింట్ చేస్తే మనకి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, వీఆర్ మూవింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ ఇన్ ఎక్సర్సైజ్ 7.2. టు కండక్ట్ స్పోర్ట్స్ డే యాక్టివిటీస్ ఇన్ యువర్ స్కూల్ రెక్టాంగులర్ షేప్డ్ స్కూల్ గ్రౌండ్ ABCD. ABCD is the school ground in rectangular shape. So lines have been drawn with chalk powder at a distance of 1 meter each. ఇక్కడ ఉన్న లైన్స్ ఉన్నాయి చూడండి, 1 నుంచి 10 వరకు. ఇటు మధ్యలో ఉన్న డిస్టెన్స్ 1 మీటర్. 1 మీటర్ డిస్టెన్స్తో లైన్స్ని డ్రా చేయడం జరిగింది. నెక్స్ట్ 100 ఫ్లవర్ పాట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్. ఈ A నుంచి D వరకు కూడా 1 మీటర్ డిస్టెన్స్లో 100 ఫ్లవర్ పాట్స్ పెట్టడం జరిగింది. ఓకే, నిహారిక అనే అమ్మాయి 1/4 డిస్టెన్స్ వెళ్ళింది. ఎక్కడి నుంచి? సెకండ్ లైన్ ఇక్కడ. ఓకే, సెకండ్ లైన్ ఇది. ఈ లైన్ నుంచి 1/4 డిస్టెన్స్ నిహారిక వెళ్ళింది. అండ్ పోస్ట్ గ్రీన్ ఫ్లాగ్, ఇక్కడ గ్రీన్ ఫ్లాగ్ ఉంచడం జరిగింది. నెక్స్ట్ ప్రీత్ రన్స్ 1/5. ప్రీత్ ఎయిత్ లైన్లో ఉన్న ప్రీత్ ఏం చేశాడంటే రెడ్ ఫ్లాగ్ 1/5 డిస్టెన్స్ ట్రావెల్ చేసి AD వైపు రెడ్ ఫ్లాగ్ అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద బోత్ ద ఫ్లాగ్స్? 2 ఫ్లాగ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత? నెక్స్ట్ రష్మి హ్యాస్ టు పోస్ట్ ఏ బ్లూ ఫ్లాగ్, అంటే నిహారిక ప్రీత్ కాకుండా రష్మి బ్లూ ఫ్లాగ్ని ఎగ్జాక్ట్గా హాఫ్ వే బిట్వీన్ ద లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ నిహారికకి ప్రీత్కి మధ్యలో ఈ ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్కి సెంటర్ హాఫ్ అంటే మిడ్ పాయింట్ దగ్గర బ్లూ ఫ్లాగ్ని పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఎక్కడ పోస్ట్ చేయాలి ఆ బ్లూ ఫ్లాగ్ని? ఓకే, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్.
ఓకే, ఈ పాయింట్ ఏ అనుకుంటే ఇది పాయింట్ బి అనుకుంటే ఏబి యొక్క డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది ఏబి యొక్క మిడ్ పాయింట్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్టే. బట్ ఏ ఏంటి బి ఏంటో మనకు తెలియాలి. ఓకే, పాయింట్స్ తెలియకుండా ఇక డిస్టెన్స్ మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఫైండ్ అవుట్ చేయడం కష్టం. కాబట్టి పాయింట్స్ ఎలా రాయాలో కూడా క్లూ ఉంది మనకి, అదొకసారి చూద్దాం. ఓకే, దీనికి సొల్యూషన్. ఓకే, ఏడి ఈజ్ ఈక్వల్ టు క్లియర్లీ ఫ్రమ్ ద ఫిగర్ we can represent the 100 flower pots by 100 meters. Okay, so AD distance is 100 meters and okay, there are 100 flower pots. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటే నిహారిక గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏడి క్లియర్గా ఏడి ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్. ఓకే, ఇది క్లియర్. ఓకే, గివెన్ ఏడి ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్ అని ఇండైరెక్ట్గా ఇచ్చాడు, బట్ డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నిహారిక గురించి మాట్లాడదాం. నిహారిక ఏం చేసింది? నిహారిక రన్స్ 1/4 డిస్టెన్స్. సో డిస్టెన్స్ కవర్డ్ బై నిహారిక ఈజ్ 1/4 ఆఫ్ ఏడి. ఓకే, ఏడీలో 1/4 డిస్టెన్స్ కవర్ చేసింది. అంటే 1/4 ఆఫ్ ఏడి అంటే 100 మీటర్స్ కదా. సో 1/4 ఇంటూ 100, సో 425, దిస్ ఈజ్ 25 మీటర్. ఓకే, నిహారిక ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ అంతా 25 మీటర్స్. అండ్ ఏ లైన్లో ఉంది? సెకండ్ లైన్. ఓకే, సెకండ్ లైన్. ఓకే, అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఇక్కడ కొంచెం రైటింగ్ రాద్దాం. ద పాయింట్ విచ్ రిప్రజెంట్స్ నిహారిక ఏది పోస్ట్ చేసింది? గ్రీన్ ఫ్లాగ్. ఓకే, గ్రీన్ ఫ్లాగ్ యొక్క పాయింట్ ఏంటంటే ఏ లైన్లో ఉంది? ఎక్స్ యాక్సిస్ నుంచి 2. ఓకే, సెకండ్ లైన్. అండ్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 25 మీటర్స్. ఎంత డిస్టెన్స్లో ఉంది? 25 మీటర్స్ డిస్టెన్స్. ఓకే, 225 అనేది దీని యొక్క గ్రీన్ ఫ్లాగ్ యొక్క పాయింట్ అవుతుంది. దీన్ని సంథింగ్ ఏ అనుకుందాం, గ్రీన్ ఫ్లాగ్ కాబట్టి జీ అనుకుందాం. పోనీ జీ 225. ఓకే, ఫ్లాగ్ యొక్క పాయింట్ 225 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రీత్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడదాం. ప్రీత్ ఏం చేశాడు? సో డిస్టెన్స్ కవర్డ్ బై ప్రీత్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ ఏడి. సో 1/5 డిస్టెన్స్ ఏడి. సో 1/5 మీన్స్ 1/5 ఇంటూ ఏడి డిస్టెన్స్ 100. సో 5 దీంట్లో 20 టైమ్స్, సో 20 meters డిస్టెన్స్ covered by Preet. And which line? 8th line. Okay, Preet covered the distance from 8th line. Okay, this is. Okay, what are the coordinates of the point location of the Preet? Okay, right now the point which represents red flag. Preet posted a red flag. So red flag, say the point R because it is a red flag. Okay, which line? 8th line. Which how much distance? 20 meter. So 820 is the point of the red flag, Preet. Okay, now we know the points AB, we know the points of this green and red flag. Next, find the distance between these flags. Okay, first question, distance between green flag and red flag. Okay, red flag. What are the points? G represents green flag, R represents red flag. Okay, green flag is 225, red 820. Say x1 y1 and x2 y2. We know the distance formula. GR is equal to square root of distance formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of x2 means 8 minus 2 whole square, y2 means 20 minus y1 25 whole square. 8 minus 2 means 6 square, 20 minus 25 minus 5 square, 6 square means 36 plus minus 5 square means 25. Okay, by adding 11, 5, 6. Okay, root 61 units. GR is equal to root 61 meters. Okay, here we know the units of the distance, so meters. Root 61 meters. Okay, 6 square 36, 5 square 25. Okay, next another question is there. We found the distance both the flags. Okay, distance between the both flags, we found that. Next question, blue flag. Rashmi wants to post the blue flag exactly in the middle of the line segment GR. Okay, line segment GR. Okay, we have to find the midpoint of the GR. Midpoint of the G and R. That means G means green flag and R means red flag. Okay, G is 225, R means 820. Say x1 y1 and x2 y2. We know the midpoint formula. Midpoint of GR is equal to x1 plus x2 by 2, y1 plus y2 by 2. So x1 2 plus x2 8 by 2, y1 25, y2 20 by 2.
2 plus 8, 10 by 2, 45 by 2. Okay, 10 by 2 means 5, 45 by 2 means 22.5. Okay, this is the midpoint. Okay, midpoint means say B, midpoint of G or B, because blue flag. Therefore Rashmi should post the blue flag at 22.5 meters in the fifth line. Okay, 5 means fifth line. Okay, this is the answer. Rashmi post the blue flag between the green flag and red flag in the fifth line at 22.5 meters distance. Okay, thank you.